హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చెఫ్ శ్యామ్. యాక్చువల్లీ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేది ఏంటి అంటే హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, హోటల్ మేనేజ్మెంట్ ఎందుకు చూస్ చేసుకుంటారు, హోటల్ మేనేజ్మెంట్ ద్వారా మనం ఏం నేర్చుకుంటాం, ఏం బెనిఫిట్స్ ఏంటి, అసలు ఏంటి హోటల్ మేనేజ్మెంట్, ఎందుకు ఈ కోర్స్ అనేది ఎందుకు స్టార్ట్ చేశారు అని. యాక్చువల్లీ ఒక 15 to 20 years బ్యాక్ ఈ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ వాళ్ళు కాలేజ్ ఓపెన్ చేశారు. కానీ అప్పుడు మన వాళ్ళు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ ఫ్యూచర్లో చాలా అంటే చాలా డిమాండ్ ఉంది, చాలా గ్రోత్ ఉంది ఈ హోటల్ మేనేజ్మెంట్లో. యాక్చువల్లీ హోటల్ మేనేజ్మెంట్ అంటే దాంట్లో కోర్స్ ఏముంటాయి, దాంట్లో ఏముంటాయి, ఎలా ఉంటాయి అని నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. యాక్చువల్లీ హోటల్ మేనేజ్మెంట్ అనేది హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో మన హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఓపెన్ చేశారు. మన ఇండియాలో ఉన్నాయి, అబ్రాడ్లో ఉన్నాయి, చాలా ఉంది. ఈ హోటల్ మేనేజ్మెంట్లో ఒక 2-3 టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. లైక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ డిప్లొమా అనేది ఉంటుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, దెన్ BHM బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది, బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. దీంట్లో ఇంకా క్రాఫ్ట్ కోర్స్ 1 year ఉంటుంది, లైక్ డిప్లొమా లైక్ ఓన్లీ ఫర్ కిచెన్, లైక్ culinary arts కి ఇది ఒకటి ఉంటుంది, ఓన్లీ ఫర్ కిచెన్. దిస్ బేసిక్ థింగ్స్ కిచెన్ లో ఏం జరుగుతాయి ఏంటి, కిచెన్ అంటే ఏంటి, culinary arts గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్లీ హోటల్ మేనేజ్మెంట్ లో మనకి 5 subjects ఉంటాయి. వన్ ఈస్ F&B ప్రొడక్షన్ అండ్ ఫుడ్ అండ్ బెవరేజ్ ప్రొడక్షన్ అండ్ ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ అండ్ హౌస్ కీపింగ్ అండ్ ఫ్రంట్ ఆఫీస్. ఇట్స్ 4 departments. అండ్ వన్ మోర్ థింగ్, 1 department ఇస్ ఇంగ్లీష్. లైక్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటాయి. మనం లైక్ స్మాల్ లెర్నింగ్ ఇంగ్లీష్ క్లాసెస్. లైక్ మనకి హాస్పిటల్ ఇండస్ట్రీలో మనకి ఇంగ్లీష్ 100%, నాట్ ఫర్ ఇండియా, అదర్ కంట్రీస్. చాలా మంది హోటల్ మేనేజ్మెంట్ చేసి మనం అబ్రాడ్ వెళ్దాం, సెటిల్ అవుదాం అనే ఫ్యూచర్ లో చాలా ప్లాన్స్ తోనే ఉంటారు ఈ డిపార్ట్మెంట్ లో. కాలేజ్ లో మనకి నార్మల్ గా కాలేజ్ లో జరిగే థింగ్స్ ఏంటి అంటే మనకి నార్మల్ గా థియరీ, లైక్ ప్రాక్టికల్స్ ఉంటాయి. లైక్ కిచెన్ గురించి, హౌస్ కీపింగ్ గురించి, సర్వీస్ గురించి, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్, ఫుడ్ అండ్ బెవరేజ్ ప్రొడక్షన్ అండ్ హౌస్ కీపింగ్ అండ్ ఫ్రంట్ ఆఫీస్. అంటే ఈ టైప్స్ ఎలా ఉంటాయి, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దీన్ని ఎలా చేయాలి, అసలు ఇది ఈ డిపార్ట్మెంట్ అంటే ఏంటి అని ఇవి వాళ్ళు మన కాలేజ్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం యాక్చువల్లీ మనం కాలేజ్లో చాలా ఎంజాయ్ చేస్తాం, చాలా హ్యాపీగా ఉంటుంది. మనకి ఫ్యూచర్లో మన కాలేజ్లోనే అయ్యో మనం ఇలా చేస్తామా, మనం ఇలా ఉంటామా అని చాలా ఎక్స్పెక్టేషన్స్ అని ఉంటారు. యాక్చువల్లీ కాలేజ్ కంప్లీట్ అయిపోయినాక ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని ఉంటుంది. లైక్ 4 months or 6 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్ లో పంపిస్తారు కాలేజ్ నుంచి. లైక్ బ్రాండెడ్ హోటల్స్ కి పంపిస్తారు. అంటే 4 months ట్రైనింగ్ చేయాలి. యాక్చువల్లీ హోటల్ అంటే ఏంటి అంటే ఫుడ్ అండ్ బెడ్ అండ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు. దట్స్ కాల్డ్ హోటల్. హోటల్లో మనకి 4 departments ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం సబ్జెక్ట్ లో చెప్పిన 4 subjects మన కాలేజ్ లో ఉంటాయని, దాంట్లో హోటల్లో 4 departments ఉంటాయి. లైక్ F&B ప్రొడక్షన్ అంటే కిచెన్ డిపార్ట్మెంట్, like a service department, like a housekeeping department and front office. And హోటల్లో ఉండే డిపార్ట్మెంట్స్ లైక్ HR, హ్యూమన్ రిసోర్స్, ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. లైక్ ఇవి కాకుండా మనకి హోటల్ మేనేజ్మెంట్ చేసిన కోర్సెస్ కి హోటల్ మేనేజ్మెంట్ పీపుల్ కి ఈ 4 departments ఉంటాయి. లైక్ ఈ 4 departments లో 4 months ట్రైనింగ్ ఉంటుంది, లేదంటే 6 months ట్రైనింగ్ ఉంటుంది. ఈ 4 months 1 month అనే 1 డిపార్ట్మెంట్ లో 4 departments లో 4 months ట్రైనింగ్ చేయాలి. ఈ ట్రైనింగ్ పీరియడ్ లో చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటి అంటే, చాలా మంది అక్కడ వర్క్ ప్రెషర్ అవుతుంది, 12 hours షిఫ్ట్ అవుతుంది అని చాలా మంది హోటల్ మేనేజ్మెంట్ మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఒక 50% హోటల్ మేనేజ్మెంట్ మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే ఫ్రెషర్ హోటల్ ఇండస్ట్రీ మనం చేసే జాబ్ స్టడీకి, మనం చేసే పనికి, మనం ఉండే ప్లేస్ కి ఎలాంటి సంబంధం ఉండద్దు. దట్స్ ఇట్. దీంట్లో ఇలా ఉంటాయి. దాని తర్వాత 4 months ట్రైనింగ్ లో చాలా మంది వాళ్ళతోని చాలా మంది మధ్యలో వదిలేసిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఒక 50% వరకు 50% పీపుల్ లైక్ నా ఫ్రెండ్స్, నా కాలేజ్ మేట్స్ మధ్యలో హోటల్ మేనేజ్మెంట్ ఆపేశారు. ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ లో కానీ ఇంకా వేరే సమ్ టైమ్స్ పీపుల్ చాలా ప్రెషర్ ఉంటుంది మనకి. ఆ ప్రెషర్ మనం తట్టుకొని ముందు గ్రోత్ అయినాం అనుకో చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇంకొకటి హోటల్ మేనేజ్మెంట్ మీకు ఫ్యూచర్ లో చాలా డిమాండ్ ఉంది. ఇంట్లో ఖాళీ ఉండి మనం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయిపోయినాక ఇంటికి వెళ్ళి 1 month 2 months రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటారు. కానీ అది ఇంపాసిబుల్. అది కాదు. అది 1 month అనుకుని 2 months అయితే 2 months అయితే 3 months అవుతుంది. ఇట్లానే మీరు కంటిన్యూస్ గా ఇంట్లోనే ఉంటారు. ప్లీజ్
దయచేసి అందరూ ఎలాంటి గ్యాప్ లేకుండా మీరు చాలా గ్రోత్ కావాలంటే మీరు ఇప్పటి నుంచే అసలు ఎలాంటి మీ సీవీలో కానీ మీకు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ 4 months ఇండస్ట్రీలో ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయినాక మనకి ఇష్టమైన డిపార్ట్మెంట్ మనం చూస్ చేసుకోవచ్చు. లైక్ ఫ్రంట్ ఆఫీస్ కానీ, హౌస్ కీపింగ్ కానీ, సర్వీస్ కానీ, ఎఫ్ఎంఈ ప్రొడక్షన్ కానీ. మనం ఈ 4 డిపార్ట్మెంట్లో మనకి ఏ డిపార్ట్మెంట్ అయితే నచ్చుదో, ఏ డిపార్ట్మెంట్ అయితే మనకి ఇష్టం ఉందో, ఏ డిపార్ట్మెంట్లో మనకి ఇంట్రెస్ట్ అయితే ఉందో ఆ డిపార్ట్మెంట్ చూస్ చేసుకొని మనం కంటిన్యూ అవ్వచ్చు. దీని తర్వాత మనకి జాబ్ ఆఫర్స్ వస్తాయి. అంటే ఓన్లీ కిచెన్ డిపార్ట్మెంట్కి మళ్ళీ ఇంకొక ట్రైనింగ్ ఉంటుంది, లైక్ ఓజేటీ ఉంటుంది, ఆన్ జాబ్ ట్రైనింగ్ అని. అది 100% చేయాలి. దాని తర్వాత కామర్స్, దాని తర్వాత మనకి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్ అంటే శాలరీస్ ఇవన్నీ అంటే మనం డైరెక్ట్ జాయిన్ అవ్వచ్చు జాబ్లో. కానీ మనకి బేసిక్ థింగ్స్ తెలిసి ఉండాలి, బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఉండాలంటే మనం ఫస్ట్ కాలేజ్కి వెళ్ళాలి. కాలేజ్ దుమ్మ కొట్టకుండా మనం ఎవ్రీడే కాలేజ్కి వెళ్ళామనుకో, మనం చేసే ప్రాక్టికల్స్లో కానీ, మనం చేసే పనిలో కానీ, వాళ్ళు చేసే ఎక్స్ప్లెనేషన్ పక్క మనకి ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇప్పుడు కరెంట్లీ నేను ఫెరిఫిల్ మై మ్యారిట్లో వర్క్ చేస్తున్నా. యాక్చువల్లీ ఒక గుడ్ హోటల్ ఉన్నాయి, గుడ్ మ్యారిడ్ ప్రాపర్టీ, లైక్ ఇంటర్నేషనల్ ప్రాపర్టీలో నేను వర్క్ చేస్తున్నా. అండ్ నేను ఫ్యూచర్లో నేను ఇంకా చాలా గ్రోత్ కావాలి, చాలా హ్యాపీగా ఉండాలి. నా లైఫ్, నా ఫ్యామిలీ, నేను నాకు ఇంకా నేర్చుకోవాలనే ఆశ ఉంది. మీరు ముందే స్టార్టింగ్లో నాకు వచ్చేయింది, నాకు ఇంతే సరిపోతుందని సైలెంట్గా ఉండాల్సి వస్తుంది. మనకి సోషల్ మీడియా ఉంది, చాలా నాలెడ్జ్ ఉంది, చాలా నేర్చుకోవచ్చు. ఫ్యూచర్లో మనం ఇంకా చాలా గ్రోత్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్.